పై రూపాన్ని చూసి మనుషులే మోసపోతారు, దేవుడు మోసపోడు. ఎందుకంటే దేవుడికి హృదయాంతరంగము తెలుసు. దాన్ని బట్టి ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు. నువ్వు సెలెక్ట్ చేసుకునే విధానం వేరు, ఆయన సెలెక్ట్ చేసుకునే విధానం వేరు. నువ్వు ఎలా సెలెక్ట్ చేసుకుంటావు అంటే, ఎత్తు ఎంత ఉన్నాడు, పొడుగ్గున్నాడా లేదా అంటే, పెళ్లి కొడుకు అంటే ఎలాగ ఉండాలి? ఇప్పుడు పొడుగ్గానే ఉండాలి. అంటే జుట్టు పట్టుకుంటే అందేయాలన్నమాట, కోడితే గోప తగిలేయాలన్నమాట, అంత పొడుగ్గు ఉండాలి. అంతేనా? లేకపోతే పొడుగేమో కొరుకు తింటారు రేటు పొడుగ్గుంటేనే. ఇక్కడ హృదయం ముఖ్యం తప్ప పొడుగు పొట్టి ముఖ్యం కాదు. వాడు పొడవుగా ఉన్నాడా పొట్టిగా ఉన్నాడా అది కాదు ముఖ్యం, అతని హృదయం ఎలా ఉందనేది ముఖ్యం. కానీ ఈ రోజుల్లో అది చూసేవాళ్ళు లేరు. తర్వాత ఆస్తులు, అంతస్తులు, వెండి, బంగారాలు ఇవి కావాలి, అంతేనా? కానీ ఇవన్నీ ఉన్నా సంతోషంగా ఉంటున్నారు అందరూ? లేదు. ఇవన్నీ ఉండి చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఉండి ఏడుస్తూ అన్నం తింటుంటే కన్నీళ్లు అన్నం కంచంలో పడే వాళ్ళు ఉన్నారు. అది ఎంత వేదన, అది ఎంత బాధ అది. కాబట్టి పై రూపాన్ని చూసి మనుష్యులు మోసపోతున్నారు, మోసపోతూనే ఉన్నారు, మోసం చేస్తూనే ఉన్నారు. కానీ దేవుడు ఎప్పుడూ కూడా నీ పై రూపాన్ని లక్ష్య పెట్టడు. గుర్తుపెట్టుకో, నువ్వు అద్దం ముందు నిలబడితే ఏది కనబడుతుందో అది దేవుడు చూడట్లా. లోపల నీకు మాత్రమే తెలిసే పరిస్థితి ఏదైతే ఉందో అది దేవుడు చూస్తున్నాడు. ఈ ప్రపంచం ఎప్పటికీ అర్థం చేసుకోలేని దాన్ని దేవుడు అర్థం చేసుకుంటున్నాడు. అది నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకి తెలియకపోవచ్చు, నీ పిల్లలకు తెలియకపోవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు. కానీ దేవునికి తెలుసు నువ్వేంటో. అర్థమైందా? ఆయన అంత శక్తి గలవాడు కనుకనే నిన్ను ప్రతి క్షణం పరీక్షిస్తున్నాడు, నిన్ను ప్రతి క్షణం చూస్తున్నాడు. ఆయన అలా చూసి నిన్ను సెలెక్ట్ చేసుకుంటాడు.